అక్కడ ఏ గుంపు లేదు, ఏ చప్పట్లు లేవు, తన వాళ్ళలో ఎవరి ప్రోత్సాహం కూడా లేదు. ఉన్నదొకటే, ఆమె మరియు గాలిలో ఎగిరే త్రివర్ణ పతాకం. అవును, ఆమె పేరు జ్యోతి ఎరాజీ. మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన భారతీయ అథ్లెట్. ఇటీవల జరిగిన ఆసియన్ అథ్లెటిక్స్ లో భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఇదే కాదు, 2023లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. తన జీవితాన్ని మొత్తం దేశానికి అంకితం చేసింది. కానీ ఆమె ఆ ఘనత సాధించిన క్షణంలో ఆమె కోసం చప్పట్లు కొట్టేవాళ్ళు గాని, ప్రోత్సహించే వాళ్ళు గాని అక్కడ ఒక్కరూ లేరు. ఎంత విచిత్రం అంటే, మెస్సీను ఇండియాకు తీసుకురావడానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అతన్ని చూడడానికి సాధారణ భారతీయులు కూడా వేల రూపాయల టికెట్లు కొనుక్కున్నారు. కానీ మన దేశం కోసం గోల్డ్ మెడల్ తెచ్చిన ఈ విశాఖ అమ్మాయి మ్యాచ్ చూడడానికి మాత్రం 150 మంది కూడా అక్కడ లేరు. ఖాళీగా ఉన్న ఆ స్టేడియాన్ని చూసి జ్యోతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకసారి ఆలోచించండి, దేశం కోసం ఎన్నో మెడల్స్ గెలిచిన ఆ అమ్మాయి ఆ క్షణంలో లోపల ఎంత బాధపడి ఉంటుందో. ఇది దేశం దురదృష్టం కాకపోతే ఇంకేమిటి. కానీ ఒక విషయం మాత్రం నిజం, చరిత్ర చాలా సార్లు నిశ్శబ్దంలోనే రాయబడుతుంది, చప్పట్లు మాత్రం ఆలస్యంగా వినిపిస్తాయి. సో ఫ్రెండ్స్, దయచేసి మన విశాఖ అమ్మాయి జ్యోతి ఎరాజీ కోసం కామెంట్స్ లో ఒక హార్ట్ సింబల్ తప్పకుండా పెట్టండి. జై హింద్, జై భారత్.